ఇంకా ఇంప్రెస్ చేసేది లేదో నాకు డౌట్, బట్ ఎప్పుడో ఇస్తాను అన్నాడు, చూడాలి. ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేశాడు కాబట్టి ఒపీనియన్ పోయిందేమో నాకు ఒక అది కూడా ఉంది లోపల. ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు, ఎందుకని నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఇదేదో ట్రైల్గా ఊరిని సరదాగా ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడేమో అని నేను అనుకున్నాను, కానీ ఈజ్ గోయింగ్ టు స్టే పర్మనెంట్లీ హీరో కమ్ డైరెక్టర్, లైఫ్ లాంగ్ ఉండేటట్టు కనబడుతున్న అవకాశాలు. ఇంకా ఈషా రెబ్బా ఇస్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్. చాలా తెలుసు లేదో మన తెలుగు అమ్మాయి, మనం కాస్టింగ్ చేయొచ్చు యాక్చువల్గా. పాపం చాలా చాలా బాగా యాక్ట్రెస్, బాగా చేస్తుంది ఆవిడ. సో జనరల్గా మనకి బైక్ రోడ్లు అలవాటు కాబట్టి ఈ సినిమా ప్లస్ ముందు ఎవరికి పేరు వస్తుందంటే తనకే పేరు వస్తుంది, తర్వాత తరుణ్కి, తర్వాత మాలాంటి పిల్లలకి. చాలా మంచి సినిమా. రాజీవ్ సజీవ్ కదా నీ పేరు, చాలా భయపడ్డాను అది ఇది అన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చింది, అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా బాగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బాగా ఎంజాయ్ చేశాను నేను. కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం 4:30కి రండి అని బెదరగొట్టి 10 ఫోన్లు చేశారు. ఇక్కడే సిగ్నల్ దగ్గర ఆగిపోయాను. అది ఆల్మోస్ట్ 10 మినిట్స్ తీసుకునే సిగ్నల్ ఈ కార్నర్లో. సో లైన్ జంప్ చేసి పారిపోయి వచ్చాను, బట్ వాడు ఫోటో తీసాడు. అది చలాన్ ఆయన సృజన్కి పంపిస్తాను, దయచేసి పే చేయండి. లేకపోతే నా ఫ్యాన్స్ అని ఎవరైనా ఉంటే. సో 23వ తారీఖున వస్తుంది. ఇలా సరదా నవ్వుకుంటూ చూడొచ్చు కన్ఫామ్. ఎప్పుడు మగాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం చూసాం, కానీ ఇందులో బాగుంటుంది యాక్చువల్గా. ఆవిడ ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే, షూట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సీన్ చూసారా, ఈ సీన్ చూసారంటే జనరల్గా అనుకుంటాం నేను బాగా పెర్ఫామ్ ఎమోట్ చేసి ఏడ్చిన సీన్ అనుకుంటాం, లేకపోతే చాలా బ్యూటిఫుల్ సీన్ అనుకుంటాం. చాలాసార్లు చూపించింది నాకు ఆవిడ ఎరక్కొడిసిన సీన్ మట్టికి చూడండి అని చాలాసార్లు బాగా ఎంజాయ్ చేసింది ఆవిడ. సో మీరే ఓకే, బాగా చేశారు, కొట్టడం మట్టికి ఎరక్కొట్టేశారు. కీప్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. ఎవడాడు థ్యాంక్స్ చెప్పింది? అది చెల్లిపోమా. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అంటున్నారండి, చందాలు వేసుకుని మరీ పే చేస్తామని చెప్పి. ఫ్యాన్స్ డాన్సా? డబ్బులు పుట్టిన డాన్సులు ఈవెంట్లకి అయితే రెమ్యునరేషన్ కావాలమ్మా. కాదు, ఫ్యాన్స్ మీ చలాన్ పే చేయాలని అంటే మీరు ఒక సీక్రెట్ చెప్పాలి. మీకు పులస రామారావుకి ఎంత కనెక్షన్ తెలియదు, కానీ పులసకి బ్రహ్మాజీ గారికి మాత్రం ఉంది. పులసలాగే రివర్స్ ఏజింగ్ అవుతున్నారు, మీరు ఈదుతున్నారు వెనకాల ఏజ్ లో. అదేంటి మనం చెప్పాలి, ఈ రోజు మేము చలాన్ కట్టేస్తాం. మనం కూడా ఇది ఇంటర్వ్యూలు చెప్పా, లెగ్గానే 4 పూరీలు, కొంచెం దాంట్లో నెయ్యి, దాంతోపాటు 2 ఇడ్లీలు, ఓ పెసరట్టు తినేసి